ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. అయితే మళ్లీ బంగారం వెండి ధరలు ఎగబాకుతున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న టైంలో మార్కెట్ ఒత్తిడికి లోనవుతుంది. దీంతో మళ్లీ బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. దీంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. గతంలో తులం బంగారం ధర గతంలో 1,80,000 వరకు వెళ్లగా వెండి 3.5 లక్షలకు చేరింది. కానీ గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. గత 2 రోజుల వరకు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు బుధవారం భారీ స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3,760 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 3,450 రూపాయలు పెరిగింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాములపై 2,820 రూపాయలు పెరిగింది. ఇలా ఒక్కసారిగా వేలల్లో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వెండిపై కూడా భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 15,000 రూపాయల వరకు ఎగబాకింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై 15,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 2,50,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గడిచిన నెల రోజుల్లో సెన్సెక్స్ పడిపోయింది. ముడి చమురు ధరలు దాదాపు 60% పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల క్రితం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మార్కెట్ భారీగా పతనమైంది. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఆ ధరలు ఇప్పుడు భారీగా పడిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభం ఎంట్రీ తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ పతనం మొదలైంది. 40 ఏళ్లలో ఈ నెలలో అతిపెద్ద పతనం ఇదే. అయితే సాధారణంగా యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం ధర పెరగాలి. ఎందుకంటే దాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ నెలలో బంగారం ధరలు 20% పడిపోయాయి. వెండి ధర 32% కంటే ఎక్కువగా తగ్గాయి. 1983 తర్వాత బంగారం, వెండి ధరల్లో ఇది అతిపెద్ద పతనం. వెండి అత్యధిక స్థాయి నుంచి 40% పడిపోయింది. పతనం తర్వాత బంగారం, వెండి ధరలు కొంత కోలుకోవడం కనిపించింది. ఇక పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. అయితే మళ్లీ బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న టైంలో మార్కెట్ ఒత్తిడికి లోనవుతుంది. దీంతో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. దీంతో మహిళలు పండుగ చేసుకుంటున్నారు. గతంలో తులం బంగారం ధర గతంలో 1,80,000 వరకు వెళ్లగా వెండి 3.5 లక్షలకు చేరింది. కానీ
ఇక గత 2 రోజుల వరకు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు బుధవారం భారీ స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3,760 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 3,450 రూపాయలు పెరిగింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాములపై 2,820 రూపాయలు పెరిగింది. ఇలా ఒక్కసారి వేలల్లో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వెండిపై కూడా భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 15,000 రూపాయల వరకు ఎగబాకింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై 15,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 2,50,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గడిచిన నెల రోజుల్లో సెన్సెక్స్ ధర పడిపోయింది. ముడి చమురు ధరలు దాదాపు 60% పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజుల క్రితం బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మార్కెట్ భారీగా పతనమైంది. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఆ ధరలు ఇప్పుడు భారీగా పడిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభం ఎంట్రీ తర్వాత బంగారం వెండి ధరల్లో భారీ పతనం నమోదైంది. 40 ఏళ్లలో ఈ నెలలో అతిపెద్ద పతనం ఇదే. సాధారణంగా యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం ధర పెరగాలి, ఎందుకంటే దాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ నెలలో బంగారం ధరలు 20% పడిపోయాయి. వెండి ధర 32% కంటే ఎక్కువగా తగ్గాయి. 1983 తర్వాత బంగారం వెండి ధరల్లో ఇది అతిపెద్ద పతనం. వెండి అత్యధిక స్థాయి నుంచి 40% పడిపోయింది. పతనం తర్వాత బంగారం వెండి ధరలు కొంత కోలుకోవడం కనిపించింది.